గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. నేను మీ ప్రశాంతి. ఈరోజు నేను స్టవ్ వెలిగించకుండా, షుగర్ లేకుండా, నెయ్యి నూనె వాడకుండా 5 నిమిషాల్లో ఇంట్లో ఉన్న మరమరాలతో, అదేనండి బొరుగులతో నోరూరించి రాఖీ స్పెషల్ స్వీట్ రోల్స్ని ఎలా చేశానో చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇది హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది. దీనికోసం నేను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసిన మరమరాలండి. మనకి మార్కెట్లో రోస్టెడ్ మరమరాలు కూడా దొరుకుతాయి. అవి తీసుకున్న 2 కప్పులు. మీరు కావాలి అనుకుంటే రోస్ట్ చేయని మరమరాలు ఉంటే ఒకసారి రోస్ట్ చేసుకోండి స్టవ్ మీద. తర్వాత దీంట్లోకి 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు, 2 నుంచి 3 ఇలాచి, 1 కప్పు తురిమినటువంటి బెల్లంని యాడ్ చేశాను. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీన్ని జల్లించుకోండి, లేదా అనుకుంటే అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. మెత్తగా పట్టుకుంటే జల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని నేను వేరొక ప్లేట్ తీసుకొని దాంట్లోకి పెట్టేసుకొని, ఇక్కడ నేను కాచి చల్లార్చినటువంటి పాలు ఉంటాయి కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దీనిలో నేను దానిపైన ఒక లేయర్ వస్తుంది కదా, మీగడ లాంటి లేయర్, ఆ మీగడని 1 స్పూన్ వేసి 1 స్పూన్ పాలు వేసేసి దీన్ని చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి. అలా అని పాలు ఎక్కువ ఏం పట్టవండి, 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే పడతాయి. ఇలా ఫింగర్తో ఒత్తుతూ కలుపుకోవాలి. ఎందుకంటే బాదాంలు జీడిపప్పులు వేసాం కదా ఈ మరమరాల్లోకి, కాబట్టి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అట్ ది సేమ్ టైం ఫైబరు, ప్రోటీన్స్ కూడా మనకు అందుతాయి అన్నమాట. ఓన్లీ మరమరాలతో చేస్తే అంత టేస్ట్ ఉండేది కాదు. కాబట్టి నేను ఇక్కడ జీడిపప్పులు, బాదం పప్పులు, ఇంకా మీ ఇంట్లో ఏవైనా డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత నేను ఇది చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. దీన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒకటి ప్లెయిన్ పార్ట్, ఇంకొక దాంట్లోకి నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను, రెడ్ ఫుడ్ కలరు. చూస్తున్నారు కదా, అలా కలుపుకొని మొత్తం ఆ బాల్కి అంతటికి ఫుడ్ కలర్ అంటేలాగా చాపింగ్ బోర్డ్ పైన ఒక బాల్ లాగా చేసుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ రెడ్ ఫుడ్ కలర్ కలిపింది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా కలర్ఫుల్గా చేసి పెడితే మీ బ్రదర్ ఎంతో ఇష్టంగా తింటారండి ఈ రాఖీ పౌర్ణమికి. సో ఇలా చేసుకున్న ఈ బాల్స్ నేను బటర్ పేపర్ పెట్టుకొని ఫస్ట్ ప్లెయిన్ బాల్ని తీసుకొని బటర్ పేపర్తో ఫింగర్స్ ఒత్తుతూ చిన్న చపాతీలాగా చేసుకోవాలి. అలా అని పెద్దగా పల్చగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక వేరే బాల్ పెట్టుకున్నాను కదా, రెడ్ ఫుడ్ కలర్ కలిపింది, అది కూడా పెట్టేసి రౌండ్గా చేసుకొని తర్వాత ఒక రోల్ లాగా చుట్టుకొని బటర్ పేపర్లోనే ఒక 5 మినిట్స్ మనము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం కట్ చేసేటప్పుడు బాగా కరెక్ట్ షేప్గా వస్తాయి అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బయటికి తీసేసుకున్నాను చూడండి. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఒక 4 to 5 డేస్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇచ్చినా, పెద్దలకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా దీంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వల్ల హెల్తీగా ఉండడంతో పాటు స్వీట్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కట్ చేస్తుంటే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చేసుకోవడం వల్ల ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నటువంటి స్వీట్ రోల్స్ని మనం ఇలాగే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం నా ఛానల్